దైవ సేవకులు బీదలకు సువార్త ప్రకటించాలి. ధనవంతులైన దీనులై వస్తే వాళ్లకు సువార్త ప్రకటించాలి. అయితే ఇది దేవుని చిత్తం. యేసు ప్రభువు వారు ఎంతసేపటికి పాపుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, పాపులను దర్శించేవాళ్ళు, అలాగే బీదలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. దేవుని యొక్క ఆత్మ విధానాలన్నీ కూడా, ఆత్మ సంబంధుల విధానాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. లోక తీరి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. లోక సంబంధులేమో ధనవంతుల దగ్గరికి వెళ్తారు, ఆ దైవ సేవకులు పేదవాళ్ళను విడిచిపెట్టేస్తారు. వాళ్ళు నీతిమంతులన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, పాపుల దగ్గరికి వెళ్ళరు. లోక సంబంధులు అంటే వాక్యానికి వారి జీవితానికి వ్యత్యాసం ఉంటుంది, వేరువేరుగా ఉంటారు. వాళ్ళని క్రీస్తు విరోధులు అంటారు. కానీ లోక సమాజంలో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు. నిజమైనటువంటి ఆత్మ సంబంధ